మనము ఆశీర్వాదములను పొందుకొనలేకపోవడానికి, దేవుని రాజ్యంలో స్థిరపడలేకపోవడానికి, దేవుడిచ్చిన వాగ్దానమును పొందుకొనలేకపోవడానికి అపనమ్మిక అనేదే గొప్ప కారణమవుతా ఉంది. ఎవరు అతీతులు కాదు. చెబుతున్న నేను, వింటున్న మీరందరూ దీనితో మనము పోరాటము చేయవలసినదే. హల్లెలూయా. అబ్రహాం పోరాడాడు, విశ్వాసులకు తండ్రి. ఎవరు? గట్టిగా చెప్పండి ఆయన పేరు. దేవుడు వచ్చి నీకు కుమారుణ్ణి ఇస్తాను అబ్రహామా అని అంటే నవ్వాడు ఆయన. ఫస్ట్ సారా కాదు నవ్విండేది, సారాయి కాదు నవ్వింది. మీరు బైబిల్ చదవండి బాగా. ఎవరు? అబ్రహామే నవ్వాడు, నాకు ఈ వయసులో పిల్లలేంది అని. హల్లెలూయా. హీ వేస్ట్. ఎప్పుడైతే కరువు వచ్చిందో దేవుడు చెప్పాడు అనమాట, ఊరు అనేటువంటి చోట, కల్దీయుల ఊరు అనేటువంటి చోట ఉన్నప్పుడు, అబ్రహామా నీకు కలిగిన దానిని అంతా విడిచిపెట్టి, ఇదిగో నీ సొంత ఊరిని వారిని అంతా వదిలిపెట్టి నేను చూపేటువంటి చోటుకు వెళ్ళు అని అంటే ఆయన వెళ్ళిపోయాడు కనాను దేశానికి. వెళ్ళగానే ఆ ప్రాంతం అంతా ఎలాగుందనంటే అనుకుంటూ వెళ్ళాడనమాట ఆయన. దేవుడు చెప్పాడు చాలా పచ్చగా ఉంటుంది, సొదొమ గొమొర్రా వలె ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఏదేను వలె ఉంటుంది అనుకొని పోయాడు ఆయన. పోగానే కనాను దేశంలో పెద్ద కరువు. అడుగు పెట్టగానే ఏం కనపడింది? హల్లెలూయా, పెద్ద కరువు కనపడింది ఆయనకు. కరువు దెబ్బకి ఏం చేశాడంటే చక్కగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి పోయాడు. అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఒక 200-300 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఆమె వయసు అప్పటికి దాదాపుగా 65 సంవత్సరాలు. ఎంత? 65 సంవత్సరాల పైనే శారా వయస్సు. అప్పటికి ఆమె మిస్, ఊరి పేరు ఏం పేరు, మిస్ కనాన్ అనొచ్చు, లేకపోతే మిస్సెస్. ఆమె చాలా సుందరంగా ఉంది. ఆ ఐగుప్తు దేశపు రాజే ఆమెను కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఆమె 65 సంవత్సరాల వయస్సులో. ఈయన ఏమన్నాడు అని అంటే, ఈమె నా చెల్లెలోని అబద్ధం ఆడాడు భయపడి. అయితే దేవుడు కలగజేసుకుని ఆమెను ముట్టావా నీ పనులు రాలిపోతాయని చెప్పి, నీ ప్రాణమే పోతుంది అని చెప్పి భయపెట్టి తిరిగి మళ్ళీ తన భార్యను తన జంతకు చేరేలాగా చేశాడు. హల్లెలూయా. ఇంకొకసారి వచ్చాడు దేవుడు. ఇంకొకసారి వచ్చి అబ్రహామా నీకు సంతానాన్ని ఇస్తాను అనగానే ఈసారి మాత్రం కొంచెం తెలివిగా చేశాడు అబ్రహాము. ఏం చేశాడనంటే నవ్వాడు, అంతా అయింది. నాకు ఈసారి మాత్రం ఏమడిగాడంటే దేవునితో, సరే ప్రభా ఇది ఎలాగ జరుగును అని దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకంటే నమ్మకంతో అయితే వచ్చేసాడు దేవుని మాట విన్న తర్వాత అతని జీవితంలో అనేకమైన శోధనలు వచ్చాయి. ఆ శోధనల గుండా వెళ్ళినటువంటి తర్వాత ఏమవుతుందంటే అతని యొక్క విశ్వాసములో సడలిక వస్తుంది. అతని యొక్క విశ్వాసములో అతడు నిలకడలేని పరిస్థితులలోనికి, ఎందుకంటే అతని జీవితంలో ఎదురైనటువంటి ఆ యొక్క శోధనల వలన అతని విశ్వాసం సడలింది. తిరిగి మళ్ళీ దేవుడు వచ్చి అంటున్నాడు నీకు ఇస్తాను అంటే, తర్వాత అంటున్నాడు కలలో ఎలాగ ప్రభువా నీకు ఇదిగో నీకు సంతానం ఇలాగుంటుంది, 400 సంవత్సరాల పాటు వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో వారు అక్కడ ఉంటారు, ఆ తర్వాత బంగారుతో వాళ్ళందరూ బయటికి వస్తారని చెప్పి ఒక కళ ఇస్తాడు దేవుడు అబ్రహాముకి. ఇవ్వగానే లేచిన తర్వాత ఎందుకన్నా మంచిది ఈసారి కొంచెం గట్టిగా దేవుని దగ్గర అడగల్లా అని చెప్పి, సరే ఇది ఎలాగ జరుగుతుంది ప్రభువా, ఏమైనా ఉందా, ఏం పరిస్థితి అంటే దేవుడు ఏం చేశాడంటే, అబ్రహామా ఆ దినాలలో అక్కడ కల్చర్లో ఏంటి అని అంటే, ఏదైనా ఒక నిబంధన స్థిరపరచబడాలి అని అంటే, ఒక మాట, ఒక అగ్రిమెంట్, ఒక కాంట్రాక్టు స్థిరపరచబడాలంటే ఆ దినాలలో ఏంటి అని అంటే కొన్ని జంతువులను తీసుకొని వారు వాటిని నడిమికి ఖండించి, అంటే సగానికి ఖండించి అటువైపు ఇటువైపు రక్తము పొరలేలాగా చేసి అటువైపు ఇటువైపు దాని మధ్య నడుచుకుంటూ వెళ్ళేవారు. ఇప్పుడు అబ్రహాముకి నిశ్చయించాలి కదా దేవుడు చెప్పినటువంటి మాటను. హల్లెలూయా. ఏం చేశాడంటే ఆయన అబ్రహాము ఇదిగో ఆ జంతువులను ఖండించు అని చెప్పి దాని మధ్యన నడుచుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. దేవుడే ఆ నిబంధనను అబ్రహాముతో చేశాడు. నో వన్ హ్యాస్ డన్ లైక్ దట్. దేవుడే అతనికి స్థిరపరిచాడు. ఆమేన్. ఎందుకంటే అబ్రహాము యొక్క విశ్వాసంలో సడలిక వచ్చింది.
సడలిక వచ్చింది. హల్లెలూయా. అయితే అంత తన కుమారుని విషయమయ్యే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆమేన్. అయితే కొంతకాలమైన తర్వాత కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినటువంటి తర్వాత పరీక్ష పెట్టాడు. హల్లెలూయా. పరీక్ష పెట్టాడు. పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు, ఇదిగో ఇప్పుడు నాకు తెలిసినది, నువ్వు నిజముగా నా యందు విశ్వాసం ఉంచి నన్ను ప్రేమించుచున్నావని. ఆమేన్. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. మస్ట్ నో హిస్ గుడ్నెస్. శోధనల గుండా మనం వెళ్ళిన, అపనమ్మిక గుండా వెళ్ళిన ఆయన ప్రేమ అనేది ఎన్నటికీ మన మీద నుంచి తొలగిపోదండి. కనికరం అనేది మన మీద నుంచి ఎన్నటికీ వెళ్ళిపోదు. సడలిక అనేది మన జీవితంలో, ఆ యొక్క విశ్వాస ప్రయాణంలో అపనమ్మికతో యుద్ధము చేయాల్సిన పరిస్థితులు నీ జీవితంలో, నీ పరిస్థితులలో, నీకు ఎదురయ్యేటువంటి భయముతో కూడినటువంటి పరిస్థితులలో నీకు వచ్చినప్పుడు దేవుడే నీకు తోడుగా ఉండి వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు.